everyone, I am Samyukta. Welcome to Career Stuff. I hope you all are good. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ జాబ్స్. సాధారణంగా డిగ్రీ లేదా బీటెక్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఐదో మనం కోడింగ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలా, ఏది మనకి కరెక్ట్ అనే డౌట్స్ అనేవి చాలా మైండ్లో రేజ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఈ వీడియో మీకు చాలా క్లారిటీని అయితే వస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. కోడింగ్ జాబ్స్ అంటే ఏంటి అసలు అసలు అందులోకి వెళ్తే మనకి వర్క్ అనేది ఎలా ఉంటుంది, మనం అందులో మూవ్ ఆన్ అవ్వగలమా అని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ కోడింగ్ జాబ్స్లోకి వెళ్ళాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, ఒకటి అంటే ఒకటేనే కాదు, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అన్నిటి మీద మనకి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే దానికి కావాల్సిన సింటాక్స్, అల్గారిథమ్స్ లైక్ అలా అన్నీ, దానికి ఆ ఒక కోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే ఆ ఒక ఎర్రర్ లేదా ఏమైనా వస్తే ఎలా చేయాలి అండ్ దాని మీద అటెన్షన్ పెట్టాలి, మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. అండ్ వేరాస్ కమ్యూనికేషన్ అనేది ఏ కంపెనీకి వెళ్ళినా సరే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కమ్యూనికేషన్ లేనిదే మనం అసలు మూవ్ ఆన్ అవ్వలేం ఎందులో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిషన్ వచ్చింది అనుకోండి, ఆ రెసిషన్ వస్తే ఫస్ట్ ఎవరిని తీసేస్తారు, ఎవరైతే కమ్యూనికేషన్లో వీక్గా ఉంటారో వాళ్ళనే తీసేస్తారు, రైట్. అండ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే ఉంటాయో మనం టీం వర్క్లో కూడా గెట్ అన్ అవ్వగలం. సో టీం వర్క్ చేస్తున్నప్పుడు మన కమ్యూనికేషన్ అనేది మెయిన్ రోల్, రైట్. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ మనలో ఉన్నట్లయితే మనం కోడింగ్ జాబ్కి ఫిట్. నెక్స్ట్, వై వి చూస్ కోడింగ్. అసలు కోడింగ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాము అంటే టు గెట్ హై శాలరీ. మనకి కోడింగ్ జాబ్స్లో హై శాలరీ అనేది వస్తుంది కంపేర్ టు నాన్ కోడింగ్ జాబ్స్, అండ్ వీ గెట్ హై శాలరీ అనమాట. అంటే ఇంక్రిమెంట్ కూడా ఇందులో కొంచెం త్వరగా ఉంటుంది. లైక్ 2 years 1.5 yearకి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీ అనేది స్విచ్ అయ్యామనుకోండి, మనకి ఇంక్రిమెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనం కోడింగ్లో మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అనేది మనకి వస్తుంది, లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అండ్ మనం ఎప్పుడైతే కోడింగ్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు కోడింగ్తో మనం ఆడుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ ఫన్. మనం చాలా లాజిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా చాలా కోడింగ్ అనేది మంచి సరదాగా అయితే పోతుంది, మనం ఎప్పుడైతే కోడింగ్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కోడింగ్ ఐటీ జాబ్ రోల్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డెవలపర్ అంటే అసలు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే డెవలపర్ అనేవాడు మెయిన్ పిల్లర్ లాంటివాడు అనమాట. పిల్లర్ లాంటివాడు అని ఎందుకు అన్నాను అంటే అసలు డెవలపర్ లేనిదే కంపెనీ అనేది డెవలప్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. సో ఈ డెవలపర్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఇలా చాలా డెవలపర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇందులో కూడా మనకి చాలా ఇంకా సబ్ డెవలపర్స్ అనేవాళ్ళు ఉంటారు. లైక్ వెబ్ డెవలపర్, పిహెచ్పి డెవలపర్, మొబైల్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఇలా రకరకాల, అంటే బేస్డ్ అపాన్ దేర్ కంపెనీ ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఇందులో కూడా శాలరీ వచ్చేసరికి 3 నుంచి స్టార్ట్ అవుద్ది, అలా మోర్ పెరుగుతూ ఉండొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని మొత్తం తెలిసి ఉండాలి. ఎందుకు అంటే ఒక గేమింగ్ అప్లికేషన్ లేదా నెట్వర్క్ అప్లికేషన్స్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఆ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఎలా బిల్డ్ చేస్తాం, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, దానికి ఏమేమి థియరీ కావాలి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడికి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోడింగ్ జాబ్ అనమాట. ఇందులో వచ్చేసరికి శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐటీ టెక్నీషియన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఎర్రర్ లేదా డీబగ్ అనేది వచ్చినప్పుడు మనం అది సాల్వ్ చేయలేం. కొంతమంది సాల్వ్ చేయగలరు, కొంతమంది సాల్వ్ చేయరు. సో అలాంటి కేసెస్లో మనకి ఐటీ టెక్నీషియన్ అనేవాడు చాలా యూజ్ ఉంటాడు. ఇది ఏదో చిన్న జాబ్ అన్నట్టు చూడకండి, ఇది ఎందుకంటే ఐటీ టెక్నీషియన్ అనేది కూడా చాలా వాల్యూ ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది దీనికి కూడా. ఆ ఐటీ టెక్నీషియన్ లేకపోతే మన కంప్యూటర్స్ అనేవి ఏమొచ్చినా సరే వెంటనే చాలా ఫెయిల్ అనేది అవ్వద్దు అనమాట, చాలా డ్యామేజ్ అనేది అవ్వద్దు. సో ఇందులో కూడా శాలరీ అనేసరికి 2, 3, 4 అలా కూడా స్టార్ట్ అవుతుంది బేస్డ్ అపాన్ దేర్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డేటా
డేటా సైంటిస్ట్ అంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే డేటా సైంటిస్ట్ కంటే కూడా డేటా ఎనలిస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ డేటా సైంటిస్ట్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కోడింగ్ జాబ్. ఇందులో కూడా మనం మంచిగా గెటన్ అనేది అవ్వచ్చు. ఇందులో వచ్చేసరికి శాలరీ 3 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. డివర్బ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డివర్బ్స్. డివర్బ్స్ అంటే ఇందులో 2 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే అవి ఒకటి డెవలపింగ్ సైడ్ అండ్ నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ సైడ్. అండ్ ఈ 2 ఫంక్షన్స్ని బేస్ చేసుకొని ఈ డివర్బ్స్ అనే ఒక రోల్ అనేది ఉంటుంది. ఈ రోల్లో మనం చాలా డెవలపింగ్ ఎలా చేయాలి, దానికి తగ్గ ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు తర్వాత అప్కమింగ్ వీడియోస్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అప్కమింగ్ వీడియో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇందులో కూడా ఏంటి అంటే 3 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్యాకేజ్ అనేది. అండ్ లాస్ట్ వన్ ఏఐ. ఇప్పుడు అందరికీ తెలుసు ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అసలు మనకి ఎంత యూజ్ ఉంది అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇది మనం ఎంత యూజ్ చేసుకుంటే ఈ యొక్క రోల్ని అంత బాగా మనం గెటన్ అనేది అవ్వచ్చు. ఇందులో కూడా శాలరీ వచ్చేసరికి 3, 4, 5 అలా కూడా స్టార్ట్ అవుతుంటుంది. అండ్ 15, 14, 12 అలా కూడా వెళ్తూ ఉండొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ స్లైడ్. నాన్ కోడింగ్ జాబ్స్. ఇప్పటి వరకు కోడింగ్ గురించి తెలుసుకున్నాం, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నాన్ కోడింగ్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. నాన్ కోడింగ్ జాబ్స్ అంటే చాలామందికి ఏంటి, అమ్మా నాకు కోడింగ్ అంటే చాలా భయం, అసలు కోడింగ్ నాకు రాదు, ప్రాక్టికల్గా రాదు, థియరిటికల్గా రాదు, కానీ నాకు ఐటీ సెక్టార్లో ఉండాలనిపిస్తుంది, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ కంపెనీలో నేను వర్క్ చేయాలి, ఇలా చాలామంది అనుకుంటారు. చాలామందికి భయం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నాన్ కోడింగ్ జాబ్స్ కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నాన్ కోడింగ్ జాబ్స్లో ఏంటి, కోడింగ్ అనేది పెద్దగా అవసరం లేదు, తక్కువ టెక్నికల్ స్కిల్స్ ఉన్నా మనం నాన్ కోడింగ్ జాబ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమే ఏంటిది, నాన్ కోడింగ్ జాబ్స్ అంటే కోడింగ్ అనేది లేని జాబ్స్ కదా. కోడింగ్ లేని జాబ్స్ అంటే మనం ఆటోమేటిక్గా మనం కంపెనీలోకి వెళ్ళొచ్చు, కంపెనీలో మనం పికప్ అయిపోవచ్చు అనమాట. కాకపోతే దీనికి ఏం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనం ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉంటే మనం ఎవరితో అయినా ఎలా అయినా మేనేజ్ చేసేయచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు అలా లేకపోతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముందు జాబ్కి వెళ్ళే ముందే మీరు కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే రిసెషన్ వచ్చినప్పుడు పక్కాగా పీకేస్తారు కమ్యూనికేషన్ లేకపోతే. ఎందుకు, నీకు మాట్లాడే ఏబుల్ లేనప్పుడు నువ్వు ఎందుకు ఫిట్ అవుతావు నువ్వు ఆ కంపెనీలో కదా, అందరూ అలాగే థింక్ చేస్తారు. నెక్స్ట్ ఏబుల్ టు హ్యాండిల్ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్నైనా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అన్నీ తెలిసి ఉండాలి. ఏబుల్ టు హ్యాండిల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టీమ్ వర్క్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ నాన్ కోడింగ్ జాబ్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే. నెక్స్ట్ మూవ్ ఆన్ టు అనదర్ స్లైడ్. వై వి చూస్ నాన్ కోడింగ్. అసలు ఎందుకు చూస్ చేసుకుంటున్నాం నాన్ కోడింగ్. నేను ఫస్ట్లో చెప్పాను ఏంటి, కోడింగ్ అనేది తక్కువ ఉంటే, నాకు కోడింగ్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు ఇందులో చాలా త్వరగా పికప్ అయిపోవచ్చు. సో ఎవరికైతే కోడింగ్ అంటే భయమో వాళ్ళు నాన్ కోడింగ్ చూస్ చేసుకుంటారు. మీన్ వైల్ దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి ఫ్లూయెన్సీ అనేది ఉండాలి వాళ్ళకి. నెక్స్ట్ స్లైడ్, జాబ్ రోల్స్. సో నాన్ కోడింగ్లో వచ్చేసరికి జాబ్ రోల్స్ ఏంటి అంటే ది ఫస్ట్ వన్ UI UX డిజైనర్. ఇది అసలు ది బెస్ట్ అన్నమాట. ఇంకా ది బెస్ట్ ఏంటి అంటే UI UX డిజైనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ చూస్తున్నాం, స్క్రోల్ చేస్తున్నాం, రీల్స్ షార్ట్స్ అలా స్క్రోల్ చేస్తున్నాం, ఒక మొబైల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఆ ఇంటర్ఫేస్లోని డిజైన్ చేసేవారు ఎవరమ్మా, UI UX డిజైనరే కదా. ఆ UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. మనం వాళ్ళు లేకపోతే అసలు మొబైల్ ఇంటర్ఫేస్ అనేది ఎలా తెలుస్తుంది. ఏదైనా సరే ఒక మొబైల్ లేదా వెబ్ ఏదైనా ఒక డిజైన్ ఇంటర్ఫేస్ తెలియాలి అంటే UI UX డిజైనర్ అనేవాడు కావాలి, ఖచ్చితంగా కంపెనీకి కావాలి. ఇది కూడా బెస్ట్ నాన్ కోడింగ్ IT జాబ్. నెక్స్ట్ ఇందులో శాలరీ వచ్చేసరికి 2-3 అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బేస్డ్ అపాన్ దేర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ యూ హ్యావ్ టు ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మీరు జాబ్కి వెళ్ళారనుకోండి, మీ ప్యాకేజ్ అనేది ఒకలా ఉంటుంది. అండ్ మీరు మాస్టర్స్ చేసి జాబ్కి వెళ్ళినట్లయితే మీ ప్యాకేజ్ అనేది ఇంకొకలా ఉంటుంది. బేస్డ్ అపాన్ దర్ క్వాలిఫికేషన్ అనేది మీ యొక్క ప్యాకేజెస్ అనేది కూడా మారుతుంటుంది. ఇందులో కూడా 3 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్,
టెస్టర్ అంటే ఏంటి? టెస్టింగ్ చేస్తారు. ఏదైనా మనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ని టెస్ట్ చేసి అందులో ఎర్రర్స్ ఏమున్నాయి, ఏం డీబగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్ని బగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తారు, వాటిని డీబగ్ చేస్తారు. ఇందులో కూడా శాలరీ వచ్చేసరికి 2-3 అలా కూడా స్టార్ట్ అవుతుంటుంది. అండ్ టెస్టర్ అనేవాడు కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తూ ఉంటాడు ఐటీ కంపెనీలో. నెక్స్ట్ వన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం తెలుసుకోవాలి? డిజిటల్ అంటే ఏంటి? ఆన్లైన్, రైట్? డిజిటల్ అంటే ఆన్లైన్, మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ చేయడం. సో ఆన్లైన్లో మార్కెటింగ్ చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇది ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా పిలుస్తారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళకి ఏం పేరు నచ్చితే ఆ పేరుతో పిలుచుకుంటారు. కాకపోతే చేసే వర్క్ అయితే మాత్రం ఒకటే. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. చేసే వర్క్ ఎక్కడైనా ఏదైనా ఒకటే, కాకపోతే రోల్ని బట్టి కంపెనీని బట్టి నేమ్స్ అనేది మారుతూ ఉంటాయి అస్తమానం. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు? త్రూ మొబైల్ లేదా ఇంటర్నెట్ యూస్ చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్. ఇప్పుడు హెచ్ఆర్ లేనిదే కంపెనీ లేదు కదా. హెచ్ఆర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే హెచ్ఆర్ అనేవాడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, కాలేజెస్కి వెళ్ళి అన్నీ చూసుకుంటారు. సో హెచ్ఆర్ అనేది మంచి రెస్పాన్సిబుల్గా ఉన్న రోల్. అండ్ ఇది కూడా మనం మంచిగా పికప్ అవ్వచ్చు. ఇందులో కూడా శాలరీ వచ్చేసరికి 3-4-2 అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెట్వర్క్ మేనేజర్. కొన్ని కంపెనీస్లో వీళ్ళని నెట్వర్క్ మేనేజర్ అంటారు, కొన్ని కంపెనీస్లో వీళ్ళని సర్వర్ మేనేజర్ అని కూడా అంటారు. ఎలా పిలిచినా వీళ్ళైతే మాత్రం ఒకటే. ఇందులో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో శాలరీ వచ్చేసరికి 3 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. లాస్ట్లీ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు డేటాని అనలైజ్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటారు, వాళ్ళ రిజల్ట్స్ ఏంటో తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఎనలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ అనలైజింగ్ ద డేటా, రైట్? డేటాని అనలైజ్ చేసి మనకి సింపుల్ చేసి ఇస్తారు, యూజర్స్కి ఇస్తారు. యూజర్స్ లేదా ప్రొడక్ట్ మేనేజర్స్ అలా ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ చేసే ఒక దాన్ని, అనలైజ్ చేసే ఒక దాన్ని డేటా అనలిస్ట్ అంటారు. లేకపోతే డేటా అనలైజర్ అంటారు. ఇందులో కూడా శాలరీ అనేది 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అంతా గుర్తుపెట్టుకోవాలి అంటే బేస్డ్ అపాన్ దర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, బేస్డ్ అపాన్ దర్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, బేస్డ్ అపాన్ దర్ క్వాలిఫికేషన్, ఇవన్నీ బేస్ చేసుకొని మీ ప్యాకేజ్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఒకటి వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, వెళ్ళిపోయారు, జాబ్ వచ్చింది. మీకు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసి కూడా మీ శాలరీ అనేది డిమాండ్ అయితే ఉంటుంది. సో ఇదండి మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Like, share and subscribe to my channel and don't forget to click bell icon. Thanks for watching.